సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ఇప్పుడు ప్రొడ్యూసర్గా మీరు నంది అవార్డు గెలుచుకున్నారు. ఇప్పుడు మన సినిమాకి 4 అవార్డులు వచ్చినాయి నీకోసం సినిమాకి. బట్ అది కమర్షియల్లీ మిమ్మల్ని కొంచెం నిరాశపరిచిందా సార్? లేదు అంటే యాక్చువల్గా దానికి చిన్న చెప్తాను. అది వేరే వాడు స్టార్ట్ చేశారు సినిమాని. నేను అంతకుముందు ప్రియమైన శ్రీవారు అనే సినిమాకి నేను ఫైనాన్స్ ఇచ్చాను. ఫైనాన్స్ ఇస్తే అది చాలా ప్రాబ్లమ్స్ వల్ల అది నాకు డబ్బులు సరిగ్గా ఇవ్వలేదు వాళ్ళు. నాకు ఏదో నోట్ రాసి ఇచ్చారు, మరి పలానప్పుడు ఇస్తామని చెప్పేసి. సరే నేను కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొచ్చే సినిమాకి. సరే ఇవన్నీ జరిగిన తర్వాత ఎందుకులే అని చెప్పేసి నేను విత్డ్రా చేసుకున్నాను. సినిమా రిలీజ్ అయిపోయింది. వాళ్ళు అంజిరెడ్డి అని ఉన్నాడు ఈ పార్ట్నర్స్లో. అంజిరెడ్డి ఏం చేశాడంటే సీను వైట్లతోటి నీకోసమని సినిమా మొదలుపెట్టాడు. సరే నేను ఆఫీస్కి వెళ్ళి వస్తుండేవాడిని, డబ్బులు ఇవ్వాలి కదా, రమ్మనేవాడు, వెళ్ళేవాడిని. అంతే నాకు 10 లక్షలు ఇవ్వాల్సి ఉంటే అప్పుడులోనే 98లో 10 లక్షలు ఇవ్వాల్సి ఉంటే వెళ్ళినప్పుడు 2000, 3000, 4000 ఇచ్చేవాడు. సరే సావనీళ్ళు ఎంత కొంత ఇచ్చాడు అనుకునేవాడు. అది వాళ్ళు సినిమా ఆగిపోయింది మధ్యలో. పార్ట్నర్స్కి వాళ్ళకి అండర్స్టాండింగ్ కుదరకు లేదా ఎందుకో తెలియదు, నేను ఎప్పుడు అడగలేదు. అయిపోయింది అంతే. ఇక జనార్దన్ గారి దగ్గరికి వచ్చింది సినిమా. జనార్దన్ గారు చూశారు సినిమా, నన్ను కూడా చూడమన్నారు. నేను చూశాను సినిమాని. చూస్తే ఓకే పర్లేదు అనిపించింది. లేదు శ్రీనివాస్ బాగుండేది, ఇది ఇలా చేద్దాం అలా చేద్దాం, దీన్ని మారుద్దాం, మొత్తం స్క్రీన్ ప్లే కొంచెం షఫిల్ చేద్దాం, మనం సీను మనవాడే కదా, వాడికి లైఫ్ అయ్యింది, చేద్దాం అన్నాడు. సరే సార్ అన్నాను. సరే సార్ అంటే సరే నీ పేరు మీద పెట్టుకోది సినిమా అని అన్నాడు. సార్ నా పేరు ఎందుకు మీ పేరు పెడదాం అన్నాను. లేదు నీ పేరు మీద పెట్టుకో అన్నాడు. సరే అన్న. అంజిరెడ్డి వచ్చాడు. గంట గారు సినిమా మీ పేరు మీద చేయమన్నారు అగ్రిమెంటు జనార్దన్ గారు, అందుకని మీరు అగ్రిమెంట్ ప్రిపేర్ చేయండి, నేను వస్తా అన్నాడు. ఏమయ్యా నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు అగ్రిమెంట్ ప్రిపేర్ చేసి తీసుకొస్తే నేను సంతకం పెట్టి తీసుకుంటాను అన్నాడు. అదే మీరు ఇంతే చెప్తారు సార్, మీరు ఇప్పుడు ఇంతే చెప్పటం కాదు, సరదా చెప్పటం కాదు, సీరియస్గా చెప్తున్నాను. నా దగ్గర డబ్బులు లేవు, దీనికి 200 ఖర్చు అయ్యేది, 200 నా దగ్గర లేవు, నువ్వు చేసి తీసుకొస్తా అన్నాడు. సరే సార్ అని చెప్పేసి వెళ్ళాడు, అగ్రిమెంట్ తీసుకొచ్చాడు. వాళ్ళందరి దగ్గరికి మిగతా పార్ట్నర్స్ దగ్గర నెలలో నువ్వు సంతకాలు పెట్టించురా అన్నాను. సంతకాలు పెట్టించుకొని వచ్చాడు. నేను సంతకం పెట్టాను, ఒక అగ్రిమెంట్ తీసుకున్నాడు. సరే ఒక 200 ఇంటివి అన్నాను. ఏంటన్నాడు, నీ సినిమా మళ్ళీ మొదలు పెట్టాలి కదయ్యా, ఆ 200 మొదలు పెట్టాలి, నేను 200 ఇవ్వన్నాను. ఊరుకోండి సార్ మీరు అన్నాడు. నిజంగా ఇవ్వన్నాను. 500 ఇచ్చాడు. వద్దు నేను 200 చాలే అని చెప్పేసి 200 తీసుకున్నాను. అలా ఆ సినిమాని మొదలుపెట్టాం. మన దగ్గర డబ్బులు లేవు, ఎక్కడ మనకి డబ్బులు దొరికితే అక్కడ తీసుకొచ్చేసి మనం షూటింగ్ చేయడమే. దీనికి ఫస్ట్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకి. ఫస్ట్ ఒక సాంగ్ అయిపోయింది అప్పటికి, ఒక సాంగ్ షూటింగ్ కూడా అయిపోయింది. ఇంకా సాంగ్స్ చేయాలి. ఇంకా సత్యమూర్తి గారికి ఫోన్ చేశారు, జయంత్ గారు, వాళ్ళంతా బాగా ఫ్రెండ్స్. ఫోన్ చేసి అబ్బాయిని వెళ్ళమంటే లైన్లో పిలిచారు. సరే ఓకే వర్త్ఫుల్ 100% వర్త్ఫుల్ క్యాండిడేటే కానీ నో డౌట్ దాంట్లో, కానీ మా బడ్జెట్ అంత లేదు. సరే మన బడ్జెట్కైనా ఆయన కుదరదు అంటున్నాడు. ఎట్లా అనుకుంటే సరే తర్వాత వద్దాలని చెప్పాను నేను. అప్పుడు చంద్రసిద్ధార్థ ఉన్న డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆయన వాళ్ళ బ్రదర్ కృష్ణమోహన్ ఉన్నాడు. వాళ్ళు ఒక సాంగ్స్ తీసుకొచ్చి వినిపించారు నాకు. అనిపించింది. బాగుండటం ఒకటి అనేది పక్కన పెడితే మనకి ఏదైతే మన సబ్జెక్ట్ ఉందో దానికి కరెక్ట్ యాప్ట్ ఉంటాయి సినిమా సాంగ్స్. అమ్మ బాగున్నాయి బాబు అనుకుని జనార్దన్ గారికి ఇచ్చాను. జనార్దన్ గారు అన్నారు సార్ 2 రోజులు 3 రోజులు విన్నాము, పర్ఫెక్ట్గా ఉండే, ఇది ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇది ఇక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పి అనుకున్నాము. సాంగ్స్ సూపర్గా ఉండే సాంగ్స్. ఇక నా సాంగ్స్ తీసుకున్నాం మేము. శ్యామ్ అని ప్రొడ్యూసర్, నా ఫ్రెండ్ నేను, వేణు హీరోగా, చంద్రసిద్ధార్థ డైరెక్షన్లో ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్గా వాళ్ళు సినిమా స్టార్ట్ చేశారు. అది అనివార్య కారణాల వల్ల ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత డైరెక్టర్ మారారు, మ్యూజిక్ డైరెక్టర్ మారారు. వందేమాతరం శ్రీనివాస్ వచ్చాడు ఆ సినిమాకి. దాని తర్వాత విజయ్ భాస్కర్ డైరెక్టర్ అయ్యాడు దానికి, ఆ సినిమాకి. అదే స్వయంవరం సినిమాగా రూపుదిద్దుకుంది. అయితే ఆ సాంగ్స్ మేము తీసుకొని మేము షూట్ చేసుకొచ్చాం. వచ్చిన తర్వాత ఇక వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, అప్పుడు కొంచెం డబ్బులు ఇచ్చాను నేను, మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. ఇక డబ్బులు ఇవ్వాల్సి మన దగ్గర డబ్బులు లేవు. నేను అదిగో ఇదిగో అని చెప్తున్నాము, ఏదో వస్తాయి అనుకుంటున్నాము, ఇక రావట్లేదు, ఇవ్వలేదు వాళ్ళకి. ఓ రోజు వేణు వచ్చేసి సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. వాళ్ళ 10వ తారీఖు లోపు కన్నా మీరు డబ్బులు ఇవ్వకపోతే మీరు ఎంతమంది ఇచ్చిన 75,000 మొత్తం 1.5 మాట్లాడుకున్నాం. ఎంతమంది ఇచ్చిన 75,000 ఎంత ఉంది గుర్తులేదు, ఫిగర్ కరెక్ట్ గుర్తులేదు.
అది ఫోర్ఫిట్ అయిపోయింది, మళ్ళీ మొత్తం డబ్బులు ఇవ్వాల్సింది మీరు, అప్పుడే నేను నా స్కూల్ ఇస్తాను సాంగ్ది అని అన్నాడు. ఆ టైం చూద్దాం కానీ అని చెప్పేసి అన్న, అయిపోయింది. డబ్బులు ఇవ్వాల లేవు, మా దగ్గర ఇవ్వలేదు. ఈసారి తర్వాత డబ్బులు వచ్చినప్పుడు నేను కబుర్ చేశాను. ప్రభు అనే ఆర్టిస్ట్ ఉన్నాడు, కబుర్ చేశాను. కబుర్ చేస్తే వచ్చి డబ్బులు తీసుకెళ్ళంటే వచ్చాడు. వచ్చేసి వద్దన్నాడు, ఈ డబ్బులు అయితే మొత్తం డబ్బులు మళ్ళీ ఏమన్నాడు అన్నాడు. అంటే ఇస్తామయ్యా మొత్తం డబ్బులు అన్నాను. లేదు ఏమనంటున్నాడు అన్నాడు. సరిపో అన్నా అనేసి ఆర్పి పట్నాయక్ కబుర్ చేశాను. కవర్ చేస్తే వచ్చాడు. అంటే ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనకి చేసిన సాంగ్ నీకోసం టైటిల్ సాంగ్. ఓకే, అది చాలా ఫేమస్ అయింది కదా. అవును. అది ఓ రోజు సాంగ్ ప్రిపేర్ అయ్యాను, ట్యూన్ ప్రిపేర్ అయ్యాను అని వస్తా అన్నాడు. సరే రమ్మన్న, వచ్చాడు ఆఫీస్కి. ఇక్కడ ప్రగతినగర్లో ఉండేది మా ఆఫీసు. మొత్తం వంటర్ అనమాట. ఫస్ట్ టైం నేను టేబుల్ మీదే దర్వేస్తూ ట్యూన్ ఇచ్చాడు. చాలా బాగుంది అనిపించింది. సరే ఏమంటే సాహితీ అని రైటర్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆయన పిలిపిస్తే ఆ సాంగ్ చేశాడు. తర్వాత ట్రాక్ తనే పాడాడు. ట్రాక్ బాగానే ఉంది ఆర్పి, ఇంకా అవసరం లేదు మనకి అన్నాను. లేదండి, నేను ఫస్ట్ సినిమా చేస్తున్నా కదా, వీళ్ళు బ్లేమ్ చేస్తారు రేపు, అప్పుడే సింగర్ అయిపోయాడు అని చెప్పేసి బ్లేమ్ చేస్తారండి. అందుకని రాజేష్ అని చెప్పేసి బెంగళూరు సింగర్ ఉన్నాడు, ఏటో వెళ్ళిపోయింది మనసు అని పాడాడు సాంగ్. మంచి వాయిస్ అండి, ఆయన పాడతాను వినిపించాడు నాకు. ఏమన్నాయా నాకు అది ఇదే బాగుందన్నాను. లేదు సార్ బాగుంటాడు అన్నాడు. సరే ఆర్పి, ఒకటి చెప్తున్నాను నీకు, నాకు నీ వాయిస్ నచ్చింది, ఇదే పెట్టాలనుకుంటున్నాను, కానీ నువ్వు కాదంటున్నావు. నాకు ఇష్టం లేని పేరు నేను చేయను. నువ్వు కావాలనుకుంటే నేను డబ్బులు ఇస్తాను నీకు, నువ్వు వెళ్ళి దాంతో పాటించుకొని నువ్వు రా. ఆయన ప్రోగ్రాం కూడా నేను చూడను, ఫోన్ చేసి టైం బుక్ చేసుకోవటం, దాని తర్వాత స్టూడియో బుక్ చేయటం ఇవన్నీ నేను నువ్వే చేసుకున్నాను. అలాగే సార్ అన్నాడు. డబ్బులు ఇచ్చాను, వెళ్ళాడు, సాంగ్ పాడించుకొచ్చాడు. బ్యాలెన్స్ ఎంత ఇవ్వాడు వదిలేనా, అయిపోయింది. వినిపించాడు. నీదే బాగుంది అంటాను నేను, నీ వాయిసే బాగుంది నాకు. లేదు సార్ మీరు ఇని ఉండరు, అందుకే మీకు బాగుంది అది. లేదు సార్ ఆయన బాగుంది అన్నాడు. సార్ నాకు వద్దలేదు సార్, ఒక పని చేద్దాం, క్యాసెట్ రేపు పొద్దున్న క్యాసెట్లు వేసేవాడు. అప్పుడు ఏంటంటే జనరల్ 5 సాంగ్స్ ఉంటాయి సినిమాలో, ఒక సైడ్ 3 ఉంటాయి క్యాసెట్లో, ఒక సాంగ్ రిపీట్ అయ్యింది. అప్పుడు నువ్వు పని చేయి, నీ సాంగ్ తీసే పక్క నీ వాయిస్ ఇటు 3 పెట్టు, అటు 3 పెట్టు, ఈ 3లో ఒక వాయిస్ నీది ఉండిద్ది, ఇంకో వాయిస్ అటువైపు ఆయన ఉండిద్ది అన్నాను. సార్ అలాగా చేసాం. అయితే ఈ వేణు మాకు ట్రాక్స్ ఇవ్వాల, డబ్బులు ఏమైనా కుదరలేదు కదా, గొడవైంది కదా, ఇవ్వాల. అప్పుడు మళ్ళీ ఆర్పిని పిలిచి, ఆర్పి మనం దీంట్లో 3 సాంగ్స్ వాడుకున్నాం కదా, వాడుకున్నాం, అది మళ్ళీ రికార్డ్ చేయాలని చెప్పాను. అదేంటి సార్ అన్నాడు. వాళ్ళకి మనకి గొడవ అయింది, వాళ్ళు మనకి ఇచ్చేట్లేరు, అందుకని మళ్ళీ మనం రికార్డ్ చేసుకుందాం ఈ సాంగ్స్. బడ్జెట్ చెప్పన్నా, బడ్జెట్ చెప్పాడు. సరే ఓకే, నువ్వు ఎవరికి చెప్పొద్దు, నువ్వు నీ పాటికి వెళ్ళి సాంగ్ రికార్డ్ చేయన్నాను. సరే వెళ్ళి ఆయన మళ్ళీ రికార్డ్ చేశారు, సాంగ్ రికార్డ్ చేశారు. కంప్లైంట్ ఇచ్చారు నా మీద ప్రొడ్యూస్ కౌన్సిల్. వాళ్ళ సాంగ్స్ వాడుకుంటున్నారన్నా, డబ్బులు ఇవ్వలేదని. డబ్బులు ఇవ్వలేదు, మా సాంగ్స్ వాడుకున్నారు. సరే రమ్మన్నారు భరద్వాజ గారు. సరే వెళ్ళిన తర్వాత చెప్పాను, ముందు మ్యాటర్ తెలుసు ఆయనకి. సరే ఆ డబ్బులు పెట్టాను. పెడితే వేణు వద్దన్నాడండి, ఈ డబ్బులు అయితే మొత్తం అంటే వద్దపోతే వెళ్ళిపో అన్నాడు. ఆయన సంగతి తెలుసు కదా, భరద్వాజ గారు మాట్లాడతారు, కట్ట తీసుకోండి మాట్లాడతారు. నాంచుడే వారు ఉన్నది ఆయన దగ్గర. వెళ్ళిపోన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత మన సాంగ్స్ రికార్డ్ చేసే సంగతి ఎవడే తెలియదు. మనం సాంగ్స్ పలానా రోజు ఆడియో రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి అనౌన్స్ చేసాం. చేసినప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు ఎట్ట చేస్తారు వీళ్ళు, చూద్దాం వీళ్ళు మన సాంగ్స్ ఎలా రిలీజ్ చేస్తారు, అసలు మరి ఎట్ట చేస్తారు, కాపీ తెస్తారు వీళ్ళు. సరే చూద్దాం రా బాబు అని చెప్పేసి మొన్నపాటి మనం ఎస్వి కృష్ణారెడ్డిని వాళ్ళని పిలిచేసి ప్రసాద్ లెవెల్లో రిలీజ్ చేసాం. రిలీజ్ చేసేటప్పుడు మిమ్మల్ని స్టేజ్ మీద పిలిచేసి మీకు సాంగ్ ఇచ్చేసి మీకు క్యాసెట్ ఇచ్చి మీరు దిగటంతో ఆ సాంగ్ని స్క్రీనింగ్ చేసేవాళ్ళం. ఓకే, అప్పుడు వీడియో షూట్ చేసిందంతా స్క్రీనింగ్ చేసేవారండి? వీడియో ఏముండదు, ఫిల్మ్ స్క్రీన్ చేసి. ఓకే ఓకే, ఫిల్మ్ నేను పెట్టిన దగ్గర అంటే ప్రసాద్ లెవెల్లో పెట్టాను. ప్రసాద్ లెవెల్లో డబ్బింగ్ థియేటర్ ఉంది. ఆ రోజు రిక్వెస్ట్ చేసి 2-3 hours కావాలని చెప్పేసి దాంట్లో పెట్టాము. దాంట్లో పెట్టేటప్పుడు వెనకాల ప్రొజెక్టర్ ఉంది, ఆటోమేటిక్గా స్క్రీనింగ్ పడింది కదా, అక్కడే చిన్న స్టేజ్ చేసాం అనమాట. అప్పుడులోనే అట్లా చేసాం. అట్లా అది అయిపోయింది. కాపీ వచ్చింది. కాపీ వస్తే మనం ప్రొడక్షన్ వేసాం, బిజినెస్ కూడా వాళ్ళని పిలిచాం. పిలిస్తే మొత్తానికి ఒక 27 lakhs వస్తుంది సినిమాకి.
ఇది ఆంధ్ర సీడెడ్ నైజాం 3 ఏరియాలు కలిపి 27 lakhs వస్తుంది. మనం రిలీజ్ చేయాలంటే ఇంకో 30 lakhs దాకా కావాలి. మన దగ్గర డబ్బులు లేవు. అది పక్కన పెడితే మన అప్పులు తెచ్చాము వాళ్ళ దగ్గర అవన్నీ కట్టాలి, కట్టకుండా రిలీజ్ చేయలేము.